నా పేరు డాక్టర్ కొట్టి చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ఆదర్శ భారతీయుడు, ఆదర్శ స్వయం సేవక్, దైవాంశ సంభూతుడైన మానవుడు, గాంధీ, తిలక్, సుభాష్ చంద్రబోసుల శ్రేణికి చెందిన గొప్ప నాయకమని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. వారు 1916 సెప్టెంబర్ 25న భగవతీ ప్రసాద్ రామప్రియలకు తాతగారైన చనీలాల్ శుక్లా ఇంట జన్మించారు. ఆయనేమీ పేరు ప్రఖ్యాతులున్న గొప్ప వంశంలో పుట్టలేదు, పోని శ్రీమంతుల కుటుంబంలోనూ జన్మించలేదు. కానీ ఆయన కీర్తి ప్రతిష్టలకు అవేమీ అడ్డు రాలేదు. స్వశక్తితో భారత రాజకీయ రంగంలో అగ్రశ్రేణి నాయకునిగా ఆయన వెలుగొందారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినట్లు దీన్ దయాళ్జీ ఏనాడు పార్లమెంటు సభ్యుడు కాదు, కానీ జనసంఘ్ పార్లమెంటు సభ్యులందరూ కూడా ఆయన చేతిలో తయారైన వారే. దీన్ దయాళ్జీ తండ్రి గారైన భగవతీ ప్రసాద్ ఉత్తరప్రదేశ్లోని జల్సేర్ రోడ్డు రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్గా చేసేవారు. వారి స్వగ్రామం ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలోని నగలా చంద్రబాన్. దీన్ దయాళ్ పితామహుడు పండిత్ హరిరాయ్ గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త. దీన్ దయాళ్జీ పుట్టినప్పుడు వారి జాతకాన్ని చూసిన పండితుడు ఈ పిల్లవాడు చాలా గొప్పవాడు అవుతాడని, మేధావి, స్వార్థత్యాగి, రాజకీయవేత్త కాగల లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, కానీ అవివాహితునిగా ఉండిపోతాడని చెప్పారు. దీన్ దయాళ్జీకి 3 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో మేనమామ రాధారామన్ సంరక్షణలోనే గడపాల్సి వచ్చింది. ఆయన రైల్వే గార్డుగా పనిచేసేవారు. సీకర్ సంస్థానంలో కళ్యాణ్ ఉన్నత పాఠశాలలో చదివి మెట్రిక్ పరీక్షలలో అజ్మేర్ బోర్డు అందరిలోని టాపర్గా నిలిచాడు. దానితో ఆ పాఠశాల వారు, అజ్మేర్ బోర్డు వారు వారికి బంగారు పథకాలతో సత్కరించారు. అలాగే ఇంటర్మీడియట్లో కూడా టాపర్గా నిలిచాడు, అక్కడ కూడా స్వర్ణ పథకాలు గెలిచారు. ఆ తర్వాత కాన్పూర్ సనాతన ధర్మ కళాశాలలో బిఏ చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఎంఏ గణితం చదవడానికి ఆగ్రాలోని సెయింట్ జాన్స్ కళాశాలలో చేరిన ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలో ఆపేసి ప్రయాగకు వెళ్ళి టీచర్ ట్రైనింగ్లో చేరి ఎల్టీ పట్టా పొందారు. ఆయన కళాశాల విద్య అంతా కూడా స్కాలర్షిప్ల ఆధారంగానే నడిచింది. 1937లో ఆర్ఎస్ఎస్లో చేరారు. సంఘంలో చేరిన తొలితరం స్వయం సేవకులలో దీన్ దయాళ్జీ ఒకరు. టీచర్ పట్టా పొందిన ఉద్యోగంలో చేరకుండా సంఘ ప్రచారకునిగా సంఘ కార్య వ్యాప్తికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు. 1942లో లఖింపూర్ జిల్లా ప్రచారక్గా వారి జీవితం ప్రారంభమైంది. స్వల్ప వ్యవధిలోని సహప్రాంత ప్రచారక్గా, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రాంత ప్రచారక్గా 1951 వరకు పనిచేశారు. 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడుతున్న తరుణంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కోరిక మేరకు వచ్చిన కొద్దిమంది ఆర్ఎస్ఎస్ ప్రచారకులలో దీన్ దయాళ్జీ ఒకరు. కాన్పూర్లో జరిగిన మహాసభలో జనసంఘ్ రూపుదిద్దుకొని దానికి అధ్యక్షుడిగా శ్యామప్రసాద్ ముఖర్జీ, అఖిల భారత స్థాయి ప్రధాన కార్యదర్శిగా పండిట్ దీన్ దయాళ్జీ నియమించబడ్డారు. అప్పుడు డాక్టర్ ముఖర్జీ గారు, నాతో పాటు 2 దీన్ దయాళ్ ఉపాధ్యాయులు ఉంటే భారతదేశపు రాజకీయ స్వరూపాన్ని మార్చివేయగలను అని అన్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికే కాశ్మీర్ విషయమై సంఘర్షణ సాగిస్తూ శ్రీనగర్ జైల్లో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అనుమానాస్పదంగా మరణించడంతో జనసంఘ్ భారం మొత్తం దీన్ దయాళ్పై పడింది. దాన్ని ఓ బాధ్యతగా స్వీకరించి పార్టీని ముందుకు నడిపించిన తీరు ఊహాతీతమైంది. వారు జనసంఘ్ చేసిన సేవలు విస్తరించడానికి వారి ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయంటే 1967 జనరల్ ఎలక్షన్ ఫలితాలు తెలిపాయి. భారతీయ జనసంఘ్ దేశం మొత్తం మీద 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆనాటికి అదో విప్లవం. ఆ ఫలితాలే మరో 20-30 ఏళ్లకు కాంగ్రెస్ను దింపి అధికారంలోకి రాగలమనే ధీమా ఏర్పడింది జనసంఘ్ కార్యకర్తల్లో. వారు చాలా నిరాడంబరులు. తన గుడ్డలు తానే ఉతుక్కునేవారు, చినిగితే తనే కుట్టుకునేవాడు. వారి ప్రయాణంలో కూడా సూది దారం తన వెంట ఉండేది. అలాగే స్వదేశీ వస్తువులను మాత్రమే వాడేవారు. దీన్ దయాళ్ పాంచజన్య హిందీ పత్రికకు, స్వదేశీ హిందీ పత్రికకు సంపాదకులుగా ఉండేవారు. వారు సామ్రాట్ చంద్రగుప్త్ అనే హిందీ నవలను కేవలం 16 గంటల్లో రచించారు. ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్రను హిందీలో రాశారు. డాక్టర్ హెడ్గే వారి జీవిత చరిత్రను రాయడము వారికే చెల్లింది. వారు ఎలాంటి వాగాడంబరం లేకుండా సులభంగా అర్థమయ్యే పదాలు వాడేవారు. వారి జీవితం నిజంగా చాలా ఆదర్శప్రాయం. భారతీయ జనసంఘ ఆవిర్భావం నుండి ప్రాణాలు విడిచే వరకు జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఎంతమంది అధ్యక్షులు మారిన ప్రధాన కార్యదర్శి వీరే. పార్టీకి బలమైన పునాదులు ఏర్పరిచాడు. వారు చదివింది గణితం, అభిమానించింది సంస్కృతం, కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఆర్థిక శాస్త్రాన్ని చాలా క్షుణ్ణంగా లోతుగా చదివారు. దానితో భారతదేశానికి ఆయన అందించిన అపురూపమైనటువంటి కానుక ఏకాత్మక మానవవాదం.
డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ లాగా సందేహాస్పద పరిస్థితుల్లో 1968 ఫిబ్రవరి 11న తన 52వ ఏట మొగల్సరాయ్ రైల్వే స్టేషన్లో హత్యకు గురయ్యారు. ఈనాడు బీజేపీ అధికారంలోకి రావడానికి పునాదులు వేసిన మహోన్నత శిఖరం ఆ విధంగా కాలం చేసింది.